ఏకంగా 4 క్యాచ్లు నేలపాలు. పేలవ ఫీల్డింగ్, బ్యాటింగ్లోనూ చివరిలో కాస్త తడబాటు. అయినా సరే చివరికి భారత మహిళల జట్టుకు కీలక విజయం దక్కింది. డెత్ ఓవర్లలో పదునైన బౌలింగ్తో పాటు షఫాలీ మెరుపులతో జట్టు గట్టెక్కింది. బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో గెలుపొంది సెమీస్కు చేరే అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్లో భాగంగా బంగ్లాదేశ్తో జరిగిన కీలక సమరంలో భారత్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. సెమీస్ అవకాశాలను మెరుగుపరుచుకుంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ టీమిండియా బౌలర్ల ధాటికి తట్టుకోలేకపోయింది. స్వల్ప స్కోరుకే పరిమితమైంది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 136 పరుగులు మాత్రమే చేసింది బంగ్లాదేశ్. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు రాధ యాదవ్, శ్రీచరణి బంగ్లా బ్యాటర్లను ముప్పుతప్పులు పెట్టారు. బంగ్లా ఇన్నింగ్స్ లో జుయారియా ఫెర్దోస్ 33, కెప్టెన్ నిగార్ సుల్తాన్ 32 పరుగులు చేయగా శోభన్ మోస్తరి, షర్మిన్ అఖ్తరీ అతి కష్టం మీద 2 అంకెల స్కోర్ చేశారు. 137 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా షఫాలి వర్మ విధ్వంసకర అర్ధ శతకంతో చెలరేగడంతో 16.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి విజయ్ తీరాలకు చేరింది. షఫాలితో పాటు ఎస్తికా భాటియా 23, జెమిమా రోడ్రిక్స్ 26 పరుగులు చేశారు. మిగతా భారత బ్యాటర్లలో మంథనా 8, రిచా ఘోష్ 10, కెప్టెన్ హర్మన్ 13 పరుగులు చేశారు. బంగ్లా బౌలర్లలో రితు మోని 2 వికెట్లు తీగా మరూఫా, రబియా ఖాన్, నహిదా తలో వికెట్ తీశారు. ఈ గెలుపుతో భారత సెమీస్ అవకాశాలను మెరుగుపరుచుకుంది. తమ చివరి గ్రూప్ మ్యాచ్లో భారత్ ఆస్ట్రేలియాతో తలపడాల్సి ఉంది. ఈ మ్యాచ్ జూన్ 8న లార్డ్స్లో జరగనుంది. ఈ మ్యాచ్ గెలిస్తే దర్జాగా సెమీస్కు చేరుకుంటుంది భారత్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.